హాయ్ అండి, వచ్చేసాను. ఈ రోజు మన టేస్టీ రెసిపీ మన తెలుగు వారు మెచ్చేది, పేరు వినగానే నూరూరే స్పైసీ మసాలా గుత్తి వంకాయ కూర. కూరల్లో రాజు అని ఊరికినే అన్నారా? ఎన్ని రకాల కూరలున్నా దీని రుచికి మించిన రుచి ఏ కూరకి రానే రాదు. అంత అద్భుతంగా ఉంటుంది. మరి దీన్ని పెర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ని తీసుకుని అలానే సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు నవనవలాడే లేత వంకాయలు 10-12 తీసుకుని ఇలా 4 చీలికల కింద కట్ చేసుకోవాలి. లోపల పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఇంటూ మార్క్ కింద వంకాయని మధ్య వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. చివర మొదల వరకు కట్ చేస్తే గుత్తి కింద ఉండకుండా వంకాయ అనేది ముక్కలైపోతుంది. అలానే వంకాయల్ని తీసుకునేటప్పుడు వీలైనంత చిన్నవి అలానే రౌండ్ షేప్లో ఉండేవి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక పాన్లోకి వేరుశనగ గుళ్ళు, ఎండు కొబ్బరి ముక్కలు అలానే ధనియాలు అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్క, 5 లవంగాలు, 3 యాలకులు తీసుకుందాం. ఇందులోనే తెల్ల నువ్వులు, గసగసాలు, జీడి పలుకులు ఇవన్నీ కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకుని చివరగా 1/2 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకుని కొంచెం దోరగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకుని కొంచెం బరకగా కోరస్ టెక్స్చర్లో గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇదే మిక్సర్ జార్లోకి ముక్కలు చేసిన 1 ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా తరిగిన 1 ఇంచి అల్లం ముక్క, ఆ తరువాత పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ 1 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, కొత్తిమీర 1/2 కప్పు తీసుకుని అంతా చక్కగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. మనం కట్ చేసుకున్న వంకాయల్లోకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వంకాయల్లోకి స్టఫింగ్ని జాగ్రత్తగా కూరుకోవాలి. వీలైనంత ఎక్కువ స్టఫింగ్ని కూరుకోవాలి. అలాగని ఈ గుత్తి వంకాయ చీలికల్ని మరీ సాగదీసి స్టఫింగ్ని కూరకండి. వంకాయలు అనేవి ముక్కలైపోతాయి. కాబట్టి వేడితో ఇలా జాగ్రత్తగా కూరుకోవాలి. ఇలా చేస్తే చివర ఎడ్జెస్లోకి కూడా స్టఫింగ్ అనేది వెళ్తుంది. ఇలా అన్ని వంకాయల్ని స్టఫ్ చేసుకుని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో 1/2 కప్పు ఆయిల్ని తీసుకోవాలి. కొంచెం వేడెక్కాక స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఆయిల్లోకి తీసుకుందాం. నేను ఇక్కడ ఒక 10 వరకు వంకాయల్ని ప్లేస్ చేస్తున్నాను. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వంకాయల్ని జాగ్రత్తగా అన్ని సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మిగతా మసాలా పేస్ట్ అంతటిని కడాయిలోకి వేసేసుకోవాలి. వంకాయల్ని జాగ్రత్తగా కదుపుకుంటూ అన్ని వైపులా మసాలాలో ఫ్రై అయ్యేట్లుగా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా 1/4 కప్పు చింతపండు రసాన్ని పోసుకోవాలి. నెక్స్ట్ ఇలా లిడ్ పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఫైనల్గా 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఈ మసాలా గ్రేవీలో వంకాయల్ని కుక్ చేసుకుందాం. ఉప్పు కారం ఈ స్టేజ్లోనే చెక్ చేసుకుని రుచికి తగ్గట్లుగా అవసరాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇష్టం ఉన్నవారు నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రేవీ అనేది ఇలా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యాక 1 గుప్పెడు కొత్తిమీర తరుగును వేసుకుని జాగ్రత్తగా కలుపుకోవాలి. అంతేనండి, మన స్పెషల్ రెసిపీ నోరూరించే స్పైసీ మసాలా గుత్తి వంకాయ కూర అనేది రెడీ అయిపోయింది. మరి మా రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వేరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మరి సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.